నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి టాక్స్. ఈరోజు నేను మీ ముందుకు వీట్ గ్రాస్ని ఏ విధంగా గ్రో చేయాలని చూపించడానికి వచ్చాను. వీట్ గ్రాస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సర్వరోగ నివారణి. అటువంటి వీట్ గ్రాస్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. అయితే నేను ఒక 2 to 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ని యూజ్ చేస్తున్నాను. సో మీకు ఏది కన్వీనియంట్ అయితే ఆ కన్వీనియంట్ మెథడ్ని మీరు చూస్ చేసుకోండి. గోధుమ మొలకల కోసం నేను ఒక గ్లాస్ గోధుమలు ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకున్నాను. వాటిలో వాటర్ అంతా తీసేసి ఒక క్లాత్లో వేసుకుంటున్నాను. ఇలా గోధుమలు మొలకెత్తే విధంగా చేసుకుంటే మొలకలు వచ్చినప్పుడు అప్పుడు మనకి తొందరగా ఆ గడ్డ అనేది తొందరగా బయటకు వస్తుందండి. షూట్స్ తొందరగా రావటం వల్ల మనకి మంచిగా అనిపిస్తుంది. డైరెక్ట్గా గోధుమలు వేస్తే మనకి అంత వేగంగా మొక్కలు అనేవి బయటికి రావు. మనం గోధుమల్ని ముందుగా నానబెట్టుకున్నాం కదా, 1.5 డే తర్వాత వాటికి మొక్కలు వచ్చాయండి. ఆ మొక్కలు ఏ విధంగా వచ్చాయో ఒకసారి చూద్దాము. చూడండి, బయటకు వచ్చేసాయి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అని అర్థం. మనం ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. మనం ఇలా ఓపెన్ చేసి చూస్తున్నాం కదండి 1.5 డే తర్వాత. ఇప్పుడు చూడండి చాలా బాగా మొలకలు అయితే బయటికి కనిపిస్తున్నాయి చూడండి. సో మన వీటి యొక్క మొలకలు అనేవి రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం జర్మినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. అయితే ఈ ప్రాసెస్ కోసం నేను మా పిల్లలిద్దరితో చేపిద్దామని నేను వచ్చాను. విధంగా ఇది మా పెద్దమ్మాయి ప్రసీద, చిన్న అమ్మాయి వివియాన. హాయ్ చెప్పండి. హాయ్. సో నేను ఎందుకు పిల్లలతో చేపిస్తున్నానంటే వీళ్ళు బుక్స్లో చదవటమే కాదు, ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో కూడా వాళ్ళకి అర్థం అవ్వాలని పిల్లలతో చేపిస్తున్నాను. సో మీరు కూడా మీ పిల్లలతో వీలైతే తయారు చేయించండి. ఇలాగా నేను ఒక 3-4 మెథడ్స్ చూపిస్తాను. మీకు ఏది కన్వీనియంట్ మెథడ్ అయితే అది మీరు చేయండి, ట్రై చేయండి. సో ఫస్ట్ ప్రొసీజర్లోకి వెళ్దాం. ఫస్ట్ ప్రొసీజర్ ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నావు ప్రసీద? నేను దీంతో చేయాలనుకుంటున్నాను. ఇది ఏంటో కదండి, మనం ఎగ్స్ వాడతాం కదా, ఎగ్స్ తెచ్చుకుంటాం కదా, దాని యొక్క సైడ్ ఇంకోటి ఉంటుంది కదా, అది తీసుకున్నాము. బ్యాక్ సైడ్ ఏం చేసావు? మనము బ్యాక్ సైడ్ హోల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా మీ హ్యాండ్ని హర్ట్ చేసుకోకుండా మీరు హోల్స్ ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు దీని మీద టిష్యూ పేపర్ పెట్టుకోవాలి. ఓకే, నేను టిష్యూ పేపర్ పెట్టేశాను. సో తర్వాత ఏం చేయాలి? వాటర్ స్ప్రింకిల్ చేయాలి. స్ప్రింకిల్ వివియాన నువ్వు చేస్తావా? గుడ్ జాబ్. సో టిష్యూ అంతా వెట్ అవ్వాలండి. చూడండి, ఈ విధంగా టిష్యూ వెట్ అయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం సీడ్స్ వేయాలి. వేయండి, ఇద్దరు వేయండి. స్లోగా వివి, స్లోలీ. సో ఈ విధంగా మనం ఒక ఏదైతే రీసైకిల్ చేసుకుంటున్నాను ఇది, ఈ విధంగా ఒక వెట్ నాప్కిన్ లా టిష్యూ పేపర్ వేసుకున్న తర్వాత మనం ఇలాగా వీట్ గ్రెయిన్స్ అనేవి ఇలా వేసుకోవాలండి. సెకండ్ ప్రొసీజర్ ఇప్పుడు చూద్దాము. సెకండ్ ప్రొసీజర్కి మన ఇంట్లో ఇలాంటి బాస్కెట్స్ ఉంటాయి కదండి, వాటితోటే ఇప్పుడు చేస్తున్నాము. స్టార్ట్ చేసేదా? ఇప్పుడు మనం ఒక నాప్కిన్ పెట్టుకోవాలి. సో డ్రై నాప్కిన్ సరిపోతుందా, వెట్ చేయాలా నాప్కిన్? మనం దీన్ని వెట్ చేయాలి. ఓకే, ఇవేనా వాటర్ వేస్తావా ఇక్కడ? గుడ్, ఎనఫ్. ఈ విధంగా వాటర్తో వెట్ చేసిన తర్వాత ఏం చేయాలి? మనం ఇప్పుడు సీడ్స్ వేయాలి. మేబీ సీడ్స్ వేస్తావా నువ్వు? చాలు. సో ఈ విధంగా మనం ఇంట్లో ఉండే బాస్కెట్ తోటి వెట్ నాప్కిన్తో కూడా ఇందులో కూడా మనం ఈ గోధుమ గడ్డలు అనేది తయారు చేయొచ్చండి. ఇందులో కూడా చాలా బాగా వస్తుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను. సో మీకు కూడా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్దాం. నెక్స్ట్ ప్రొసీజర్ చేసేదా, దీనికోసం మనం ఏం తీసుకున్నాం? కోకోపీట్. ఇది కోకోపీట్ అండి. ఇది మీకు దొరికితే ఇందులో ట్రై చేయండి, లేకపోతే మడ్లో కూడా డైరెక్ట్గా వేయచ్చు. ఫస్ట్ నేను కోకోపీట్లో చూపిస్తున్నాను. కొంచెం వెట్ చేయి వివియానా. ఓకే, కట్టుకున్నా, ఇట్స్ ఓకే. చాలు. నెక్స్ట్ ప్రొసీజర్ అండి ఇది. మనం డైరెక్ట్గా మట్టి సాయిల్లో వేస్తున్నాము. ఇలా హోల్స్ ఉన్న దాన్ని తీసుకుంటే మనకి ఈజీగా తొందరగా ముక్కలు అనేవి వస్తాయి. సో ఇందులో ఎలాగో చూద్దాం. ఫస్ట్ వాటి వెట్ చేయండి. ఇవి వేస్తావా? సో ఇలా బాటిల్స్కి హోల్స్ చేసేస్తే వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు వెట్ చేయడానికి. ఎక్కువగా వీళ్ళే చూసుకుంటారు. నేను అసలు ఇలా స్ప్రౌటింగ్ చేసి ఇచ్చేయడమే, వీళ్ళే మొత్తం డ్యూటీ అంతా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మొలకలు వేయండి. ప్రసీదా, ఇవి వేయండి. ఇట్స్ ఓకే, కమాన్.
ఈ సీడ్ ఆల్రెడీ ప్లాంట్ వచ్చింది. వాటర్ వాటరే. సో ఈ ప్రొసీజర్ అంతా అయిన తర్వాత నేను వీటిని కిచెన్ కార్నర్లోనే పెడుతున్నాను. ఎప్పుడైతే షూట్స్ అనేవి బయటకు వస్తాయో అప్పుడు నేను బాల్కనీలోకి షిఫ్ట్ చేస్తాను. దీనికి సన్లైట్ అనేది ఎక్కువ అవసరం లేదు. సో డార్క్గా ఉన్నా కూడా మనకి మొక్కలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి. సో ఇంకేమీ ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇది డే 2 అండి. ఈ విధంగా మొక్కలు అయితే బయటకు వచ్చాయి. నేను బాల్కనీలోకి షిఫ్ట్ చేసేసాను. సో 7 days తర్వాత మన వీట్ గ్రాస్ అనేది ఈ విధంగా ఎంతో అందంగా బాగా పెరిగింది కదండి. ఇది మనం మట్టిలో వేసింది ఇది. అలాగే దీన్ని మనం క్లాత్లో వేసాం కదా, క్లాత్లో వేసింది ఇది. ఇది టిష్యూ పేపర్లో వేసింది. ఇదేమో కోకోపీట్ వేసాం కదా అందులో. ఆల్మోస్ట్ అన్నీ బాగా పెరిగాయండి. అయితే మట్టిలో వేసింది, కోకోపీట్లో వేసింది చాలా తొందరగా హైట్ బాగా వచ్చింది. క్లాత్లో వేసింది అండ్ టిష్యూ పేపర్ ఏదైతే వేసామో వాటిలో అయితే కొంచెం హైట్ అనేది తక్కువగా ఉంది. ఎప్పుడు ఏ టైంలో మనం వీట్ గ్రాస్ కట్ చేయాలని మనకి డౌట్ వస్తుంది కదా. ఇలా చూడండి, అది పొడవుగా పెరుగుతున్నప్పుడు ఇలా రెండుగా ఇలా స్ప్లిట్ అవ్వాలండి. అప్పుడు మనం హార్వెస్ట్ చేయడానికి పర్ఫెక్ట్ టైం అనమాట. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా పెరిగిపోయి సో ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు మెజరింగ్లో కావాలి అంటే ఇక్కడ 6 inches అనేది ఉండాలండి. 6 inches ఈ విధంగా 6 inches వరకు మనకి అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. అయితే ఒకసారి మనం వీట్ గ్రాస్ అంతని హార్వెస్ట్ చేసిన తర్వాత సెకండ్ టైం కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. 1 అంగుళం వరకు బయట వదిలేసి కిందకి మిగతాదంతా మనం కట్ చేసుకుంటాము. అది మనం జ్యూస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసుకుంటాము. అది మీకు కమింగ్ వీడియోలో చూపిస్తాను. అయితే మిగతా మళ్ళీ సెకండ్ టైం కూడా యూజ్ చేసుకుంటాము. చాలామంది థర్డ్ టైం కూడా యూజ్ చేసుకుంటారు. నేనైతే 2 times మాత్రమే యూజ్ చేస్తాను. సో ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మట్టిలోని అలాగే కోకోపీట్లో వేసిన వీట్ అంతటిని ఇలా గ్రాస్ని ఈ విధంగా కట్ చేసుకుంటే ఇంతటి వచ్చిందండి. అలాగే ఇప్పుడు నేను మీకు నాప్కిన్లోను టిష్యూ పేపర్లో కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. బాగానే హైట్ వచ్చాయి. చూడండి నాప్కిన్లో రూట్స్ మనకి ఏ విధంగా కనిపిస్తున్నాయి చూడండి. మీకు ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయిన ఏంటంటే మనం రోజులో అట్లీస్ట్ 2 times అయినా వాటర్ వేయాలి. మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని వాటర్ వేస్తే మంచిగా మీకు ఇలా గ్రోయింగ్ అనేది వస్తుంది. కంపల్సరీ వాటరింగ్ చేయాలి. అలాగే ఎక్కువ వాటర్ అయిపోయినా లోపల మనకి బూజు పట్టేస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఎక్కువ తక్కువ లేకుండా జాగ్రత్తగా ఈ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. చూడండి ఈ విధంగా మనకి ఈ వీట్ గ్రాస్ ఎంత మంచిగా హెల్తీగా పండింది. చాలామంది బయట నుండి తెప్పించుకుంటారు కానీ చాలా అపోహలా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉందా లేదా అని. అదే ఈ విధంగా మనం ఎంతో ఈజీగా ఇంట్లోనే గ్రో చేసుకుంటే మనం కాన్ఫిడెంట్గా చక్కగా రోజు వీట్ గ్రాస్ జ్యూస్తో మనం తయారు చేసుకోవచ్చు. చాలా నేనైతే కొన్నిసార్లు వెజిటబుల్ జ్యూస్లో కూడా కొన్ని లీవ్స్ తీసి యాడ్ చేసి తాగుతుంటాను. రోజు మేము ఎర్లీగా వెజిటబుల్ జ్యూస్ తాగుతాం కదా. హార్వెస్ట్ అయిపోయిందండి. సో సెకండ్ టైం కోసం నేను మళ్ళీ వీటిని యూజ్ చేస్తున్నాను. సెకండ్ టైం కూడా ఇంత మంచిగా మనకి మొక్కలు అయితే ఖచ్చితంగా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు ఖచ్చితంగా ఈ వీట్ గ్రాస్ని ఎలా తయారు చేసుకోవాలో ఏదో ఒక ఆప్షన్ మీరు చూస్ చేసుకొని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మీకు ఏమైనా అవసరం అయితే కామెంట్లో నాకు తెలియచేయండి. నాకు వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తాను. అలాగే దీని యొక్క బెనిఫిట్స్ వీడియో నెక్స్ట్ కమింగ్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను.